హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. ఇప్పుడైతే బెంగళూరులో ఎగ్జిబిషన్ నేను పార్ట్ 3గా అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు ఆ 2 వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ చూశారు కదా, బండి ఎక్కొచ్చు, ఏరోప్లేన్ ఎక్కొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు. ఇది బండి హీరో హోండా అనమాట. ఇక్కడ చూశారు కదా, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. దానిపైన ఒక కార్ లాంటిది ఉందన్నమాట, లైక్ పడవ లాంటిది. ఆ పడవ పైన కూర్చొని ఇట్లా ఏమంటారు, ముందుకు వెనక్కి డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఇప్పుడు మేము చూశారు కదా, ఈ విధంగా అయితే రోల్స్ ఉన్నాయి. అందులో బాల్స్ వేస్తే నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా. ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ అట్లా కౌంట్ చేసి మనకి ఏ వస్తువు అయితే మా టోటల్గా చేసిన అమౌంట్ అయితే కౌంట్ చేసి ఏ వస్తువు పైన ఆ నెంబర్ ఉందో ఆ నెంబర్ మనకి సొంతం అన్నమాట. ఇది గేమ్ అయితే మేము ఆడాము. జస్ట్ 50 రూపీస్ మాత్రమే ఈ గేమ్ ఆడడానికి కేవలం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇప్పుడు టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను వేస్తున్నాను. ఫస్ట్ బాల్ వేసాను నేను. ప్రవీణ్ చెప్తున్నాను నాకు 6th వెయ్యి అనేసి. సో ఫస్ట్ బాల్ ఎక్కడ పడిద్దో చూద్దాం. చూడండి, ఎస్ 5లో పడింది అనమాట. నేను 3 బాల్స్ వేసాను, అండ్ అలాగే హస్బెండ్ గారు అయితే 3 బాల్స్ వేశారు. చూడండి, ఇప్పుడు 4లో పడింది. 4, 5, 9. 1 more ball. ఐఎమ్ ప్లేయింగ్ దిస్ గేమ్ ఫస్ట్ టైం అనమాట. హే ఎస్ 4లో పడింది. 5, 4, 4. ఓకే, 13 అనమాట. ఇప్పుడైతే ప్రవీణ్ వేశారనమాట. చూడండి, ప్రవీణ్ ఒకటి 3లో వేశాడు, ఒకటి 1లో వేశాడు. చాలా తక్కువ వచ్చిందనమాట కౌంటు. చూడండి, ఇదొక డిసప్పాయింట్. 1 more బాల్. ఎస్ 4లో పోయింది. సో మేము సంపాదించిన గిఫ్ట్ ఏంటో తెలుసా? చూడండి, బ్రషెస్ వేసుకునేదన్నమాట. అక్కడ చూపిస్తున్నాను చూడండి, బ్రౌన్ కలర్లో 21. ఫైనల్లీ వి గాట్ దిస్. మాకు గేమ్తో పాటు మేము గిఫ్ట్గా పొందింది ఇదేనమాట. చూసారు కదా, ఫైనల్లీ వి గాట్ దిస్ గిఫ్ట్ ఫ్రమ్ హిస్ షాప్. సో మీరు ఇలాంటి గేమ్ ఎప్పుడైనా ఆడారా? ఆడుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను కదా, ఇదే అనమాట. అదే ఎక్కి ప్రాణాలు గాల్లో పెట్టుకొని అరచేతిలో పెట్టుకొని ఆ సాహసం చేయడం జరిగిందనమాట. చూశారు కదా, ఇక్కడైతే మంచిగా ఎలా ఉందంటే, ఇది జంప్ చేస్తే కింద పైన ఎట్లా పడతారో అలా ఉందన్నమాట. ఇది కూడా చాలా ఎంజాయ్ చేసింది లాస్యా. ఫుల్గా ఎంజాయ్ చేసింది. నిజంగా ఇప్పటి వరకు మీ పిల్లల్ని తీసుకోకుండా పోయిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అలాగే వాళ్ళకు కూడా ఇక్కడ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. హోప్ మీకైతే నేను పెట్టే బ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ చేసేసేయండి. మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. సబ్స్క్రైబ్ ఇప్పటివరకు చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? వ్యూస్ ఎక్కువ వస్తాయి. అండ్ అలాగే ఈ ఇయర్లో డెఫినెట్గా వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కనుక ఉంటే డెఫినెట్గా మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసిందనమాట మా లాస్యా. అది చూసి మేము హ్యాపీనెస్ అనమాట, చాలా హ్యాపీగా ఉంది. అక్కడ అందరు పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళ పిల్లలతోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూశారు కదా, ట్రైన్ లాగా పోతుందన్నమాట. ఇక్కడ గుర్రాలపైన కూర్చొని పోయేది అట్లా చాలా ఉన్నాయి. నేనైతే అదొక్కటి ఎక్కాను అనమాట. లాస్ట్ బ్లాగ్లో నేను షేర్ చేశాను కదా, అదొక్కటి. ఇంకా చూపిస్తాను చూడండి, ఇంకా ముందుకి చూడండి. ఈ విధంగా ఉందన్నమాట మొత్తము. ఇది ఏరోప్లేను, అది జంపింగ్. ఓకే, ఇంకొకటి ఏంది, హీరో హోండా. ఓకే, హీరో హోండా. ఇంకేమంటారు, ఇక్కడ చూడండి, ఇక్కడ హార్స్, జీప్. ఓకే,
ఈ విధంగా అన్నీ ఒకే టైప్ రౌండ్ తిరిగేటియే సేమే, కానీ డిఫరెంట్ అన్నమాట. డిఫరెంట్గా ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవి ఒకటి డిఫరెంట్ అంతే అనమాట. అక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది కదా, అక్కడ కూడా ఎక్కింది. అండ్ అలాగే ఇక్కడ కూడా మలాసియాని ఎంజాయ్ చేయించాము. ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. దీనికైతే 80 రూపీస్ అనమాట. ఇక్కడ కూడా బాగానే ఆడింది. ఇంకా వాళ్ళ ఎనర్జీ అనమాట. ఇంకా వాళ్ళ ఎనర్జీని బట్టి ఎంత మోస్ట్లీ ఒక 20 మినిట్సే ఎక్కువ, చాలా అప్పటివరకు ఆడతారు అంతే. మినిమం టు మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ లాస్ట్ అంతే. ఇక్కడి నుంచి ఎక్కాలి అండ్ ఇటు సైడ్కి వచ్చేసి జారాలన్నమాట. జారబండలాగా ఇక్కడ లాస్ట్ చేస్తుంది చూడండి. అక్కడ నుంచో మమ్మీ ఫోటో తీస్తానని చెప్పాను, బట్ అక్కడ నుంచోడానికి అవ్వట్లేదంట, పడిపోతున్నారంట. ఎందుకంటే అది మొత్తం బాల్ లాగా కదా, అది స్పాంజీ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ సైడ్ నుంచి జారాలి. ఇక్కడ నుంచి మెట్లు లాగా ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి ఎక్కి ఇక్కడ సైడ్ నుంచి జారడం అనమాట. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేసేయండి, ఓకేనా? సో చూడండి ఇక్కడ లాస్ట్గా ఎలా జారుతుందో, ఆ విధంగా ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. చెప్పాను కదా, మా హస్బెండ్ 3 months నుంచి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఫైనల్లీ ఈరోజు కుదిరిందనమాట. యాక్చువల్లీ ఈసారి కూడా క్యాన్సల్ అవ్వబోయింది. నేను చెప్పాను కదా ఫస్ట్ వ్లాగ్లో, పార్ట్ 1లో నేను షేర్ చేశాను. యాక్చువల్లీ క్యాన్సల్ అవ్వబోయి ఇంకా మళ్ళీ సగం దూరం బ్యాక్ వచ్చేసి మళ్ళీ మ్యాప్లో చూసి రామ్మూర్తి నగర్లో ఉందని తెలుసుకొని మేమైతే వెళ్ళడం జరిగింది. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే ఇంకా ఇదే ఈ బండి అనమాట, ఈ షిప్ లాగా అనమాట ఇది. ఓకే, దీంట్లో కూర్చొని వాళ్ళే ఫ్రంట్ రావాలంటే ఫ్రంట్ తిప్పుకోవాలి, ఫ్రంట్కి పోవాలంటే ఫ్రంట్ సైడ్ తిప్పాలి, లేదంటే రివర్స్లో తిప్పితే బ్యాక్ సైడ్కి వస్తారనమాట. ఇక్కడ కూడా ఇంకా వీళ్ళ ఓపిక అనమాట, వీళ్ళ ఎనర్జీ ఎంత ఉందో అంతవరకు చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది లాస్ట్ ఇదే అనమాట. ఇంకా ఏది చూస్తే అది ఎక్కుదాం మమ్మీ, ఎక్కుదాం మమ్మీ, ఎక్కుదాం డాడీ అని చెప్పి అల్లరి చేస్తూ ఉందన్నమాట. బట్ చూపించినంతవరకు ఇవన్నీ ఎక్కిపించేసాము. ఫైనల్లీ షీ ఈజ్ వెరీ హ్యాపీ, షీ వాజ్ వెరీ హ్యాపీ. ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది మలాసియా. హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఓకేనా ఫ్రెండ్స్? మమ్మీ చూసారు కదా, ఇంకా ఫైనల్లీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అక్కడైతే ఇంకా మళ్ళీ ఇక్కడ ఈ ఫిషెస్ చూడండి, వైట్గా అసలు ఎంత బాగా వెళ్ళిపోతున్నాయో. ఈ ఎక్వేరియం చాలా నచ్చిందనమాట నాకు. ఇంకొకసారి అయితే మొత్తం క్లీన్ అండ్ క్లారిటీగా అయితే ఈ క్లిప్ అయితే తీశాను మీకోసము. హోప్ మీకు ఈ ఎగ్జిబిషన్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఊసరి వల్ల తొండ అనేది నాకు అర్థం కాలేదు. అక్కడ స్నేక్ చూడండి, అబ్బాయి పట్టుకొని ఉన్నాడు. ఓ మై గాడ్, ఇది బయటికి వెళ్ళి మేము మిస్ అయ్యామని చెప్పి నేను ప్రవీణ్కి చెప్పి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత చూద్దామనేసి మళ్ళీ రిటర్న్ అయ్యి చూసిన క్లిప్ అనమాట. ఇది మీకోసం తీశాను స్నేక్. అండ్ ఇక్కడ చూడండి పావురాలు ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో.
మార్కెట్కి పోతున్నాం. పోయిన తర్వాత వీడియో చేస్తాం. సో స్వప్న ఫ్రమ్ బెంగళూరు. బాయ్. ఈ వ్లాగ్ అయితే మేము హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నేను లాస్ట్లోనే ఒక డే ఉన్నాం తెలుసా మీకు ఆ సంగతి. సో ఇప్పుడైతే మేము లాస్ట్లో అయితే ఫస్ట్ టైం మార్కెట్కి వచ్చాము. జస్ట్ 150 ఛాలెంజ్ తోట అనమాట. 150కి ఇప్పుడు మేము కూరగాయలు వచ్చేసాము. మేమైతే మార్కెట్కి వచ్చేసాము. వెళ్ళాం కదా మమ్మీ. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? గుడా? ఓకే, ఫుల్ టైర్డ్ అయిపోయింది లాస్యా. అసలు పడుకోలేదనమాట. నేనన్నా ఒక 1 అవర్ పడుకున్నాను. ఇప్పుడైతే 7:30 అవుతుంది. కుకింగ్ చేసేయాలి. అండ్ వెజిటేబుల్స్ ఏమేమి తెచ్చానో చూపిస్తాను, వచ్చేసేయండి. చాలా లిమిట్గా అయితే తీసుకున్నాను. నేను రాగానే ఇంకంతా క్లీన్ చేసేసుకున్నాను. తెలుసు కదా, మనం లేకపోతే చాలా డర్టీగా స్మెల్ వచ్చేస్తుంది. దా చదురు మమ్మీ. ఇక్కడ మా లాస్య నాకు హెల్ప్ చేస్తుంది, చూడండి. అక్కడ చేదూరం పెట్టుకో. ఇందులో వేసుకోవాలా? చేదూరం పెట్టుకో. చూడండి, ఎస్, వెరీ గుడ్. చే దూరం పెట్టుకో. ఎస్, దిస్ ఇస్ ఫినిష్డ్. ఫాస్ట్ గా చేయమా. వాళ్ళ అమ్మమ్మ లోపల సరిపోతుంది. ఇవన్నీ 100 రూపీస్ ఫ్రెండ్స్. ఇవి ఓన్లీ దిస్ 100. చూడండి ఎంత బెంగళూరులో చాలా కాస్ట్లీ వెజిటేబుల్స్. మా ఏరియాలో, మా సిస్టర్ వాళ్ళు ఉండే ఏరియాలో అయితే కొంచెం పర్లేదు. లెమన్స్ చూడండి 10 రూపీస్. ఓన్లీ 20 అయినాయండి. 10 రూపీస్ ఒకటి. ఏమండి అది? ఫాస్ట్ గా చేయట్లేదు. టమాటాలు గిట్టే సరే, క్యారెట్లు గిట్టే తీసుకున్నాం. 100 అది. పచ్చిమిరపకాయలు మన అన్నీ నేను వస్తాయి అనుకున్నా. ఏమీ చేయకు. ఇది పచ్చిమిరపకాయలు. మా పచ్చిమిరపకాయలు ఫస్ట్ బీట్రూట్. మా బీట్రూట్ ఒక ఇది చేసుకోవచ్చు కదా వాళ్ళకి. చూడండి పచ్చిమిరపకాయ తింటే ఎట్లా లైట్ ఆఫ్ చేయ మొత్తం పెట్టు. సో ఇవన్నీ మనకి 150 అయ్యాయి. ఇవి ఇక్కడ పెడదాం. టమాటోస్ 15 రూపీస్. 20 20 20 20 10 రూపీస్. క్యారెట్ అండ్ బీన్స్. ఓకే, కరివేపాకు ఇవన్నీ కూడా మనకి 150లో వచ్చేసాయి. అయితే పొందలేద్దాం. ఆ విధంగా అయితే వెజిటేబుల్స్ చదివేసాము. నెక్స్ట్ డే మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ మ్యాంగోస్ ఇష్టం అని ఈ విధంగా అయితే మ్యాంగోస్ తీసుకొచ్చాడు అనమాట. చిన్నవి అండ్ అలాగే పెద్దవి కూడా తీసుకొచ్చాడు. సో అంతే ఫ్రెండ్స్. అయితే ఈ ఎగ్జిబిషన్ అండ్ అలాగే మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు రిటర్న్ అయిన తర్వాత 150 తోటి వెజిటేబుల్స్ ఛాలెంజ్ చేశాను. హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. మేము తెచ్చిన వెజిటేబుల్స్ అయితే అవే అనమాట. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్.